హుస్సేన్ సాగర్లో యూత్ ఓపెన్ రెగట్టా పోటీలు ప్రారంభమయ్యాయి. 5 రోజులు నిర్వహించనున్నారు. ఇక దేశంలోని యువ సైల్ క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఈ పోటీల్లో భారత్తో పాటు శ్రీలంక సైలింగ్ జట్లు పాల్గొంటున్నాయి. అంతర్జాతీయ సైలింగ్ ఓపెన్ రెగట్టా పోటీలకు సంబంధించిన మరింత సమాచారం అనిల్ అందిస్తారు. హైదరాబాద్ నగరంలో హుస్సేన్ సాగర్లో మనకి చాలా పోటీలు చూస్తాం. ఇక అందులో భాగంగానే 5th సికింద్రాబాద్ సెయింగ్ క్లబ్ టీస్కాన్ యూత్ సంబంధించినటువంటి రెగట్టా పోటీలు మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. సో ప్రజెంట్ మనం హుస్సేన్ సాగర్లో ఉన్నాము. ఇక్కడ పూర్తిగా కూడా పోటీలు ప్రారంభించారు. సో ఇందులో హైదరాబాద్ వేదికగా 5వ సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్ టీస్కాన్ యూత్ ఓపెన్ రెగట్టా పోటీలు అయితే ఉత్సాహంగా ఈరోజు ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుంచి 30 తేదీ వరకు జరుగుతాయి. ఈరోజు మంత్రి వివేక్ వెంకటస్వామి కాసేపటి క్రితమే ప్రారంభించారు. సో దీంట్లో ఈ చాలా వరకు అంటే వివిధ దేశాల నుంచి కూడా అంటే శ్రీలంక నుంచి కూడా వచ్చినటువంటి క్రీడాకారులు ఈ రెగట్టా పోటీల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇందులో చాలా వరకు కూడా యంగ్స్టర్స్ ఉన్నారు. చిన్న పిల్లలు కూడా ఈ రెగట్టా పోటీలో ఓపెన్ రెగట్టా పోటీలో పాల్గొంటున్నారు. దీనికి టీస్కాన్ యూత్ ఒక ఓపెన్ రెగట్టా పోటీలను కూడా పెట్టారు. ఇందులో భాగంగా ఇటు YAI ర్యాంకింగ్ కింద ఈ ఈవెంట్ జూలై 26 నుండి అంటే ఈ రోజు నుండి 30 వరకు 5 రోజుల పాటు జరుగుతుంది. సో హుస్సేన్ సాగర్లో చాలా అద్భుతంగా ఇప్పటికే హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారిపోయింది. సో ఇందులో ఈ రెగట్టా పోటీలు చూడడానికి కూడా సిటీలోని పబ్లిక్ కూడా వస్తుంటారు. ఇక దీంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పోటీల్లో భారత్ జట్టు యొక్క తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు ఈ పోటీల్లో కీలకం కూడా కానుంది రానున్న రోజుల్లో. ఇక దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి దాదాపు 100 మందికి పైగా కూడా యువ సైలర్లు ఈ యూత్ రెగట్టా పోటీల్లో పాల్గొంటున్నారు. ఇక హైదరాబాద్ ఐకానిక్ సరస్సుగా ఉన్నటువంటి ఈ హుస్సేన్ సాగర్లోనే చాలా ఉత్సాహంగా మాత్రం ఈ పోటీలు జరుగుతున్నాయి. ఇక ప్రతిరోజు ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ రెగట్టా పోటీలు జరగనున్నాయి. ఇక యూత్ ఓపెన్ రెగట్టాలో 4 ప్రధాన కేటగిరీలుగా ఉన్నటువంటి ILCA 4, తర్వాత 29 ERకి సంబంధించి ఆప్టిమిట్ మెయినార్ గ్రీన్, తర్వాత ఓపెన్ 420 విభాగాలలో మాత్రం పూర్తిగా ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. దాదాపు ఈ సికింద్రాబాద్ సెయిలింగ్ సంబంధించి కూడా ఈ సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్ ఈ పోటీలో అత్యుత్తమ సెయిలర్లతో బరిలోకి దిగుతుంది. ఇక ఆప్టిమిట్ టీంతో పాటు వనీషా అలంపూర్, తర్వాత శృంగారి రాయ్, ఇష్కి గుప్కా, తర్వాత శృతి సింగ్, ILCA 4 టీంలతో కృతిక, తర్వాత రిషిత్, సో ఇట్లాంటి వారందరూ కూడా ఇందులో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఏడాది విజేతగా నిలిచినటువంటి మాన్యారెడ్డి ప్రస్తుతం భారతదేశం తరఫున అమెరికాలో యూత్ వరల్డ్ ఛాంపియన్షిప్లో కూడా పోటీ పడుతుండడంతో ఈ పోటీలకు దూరమైంది ప్రజెంట్ మాత్రం. సో మొత్తానికైతే 14 ఏళ్ల యువకులు ఇందులో అరంగేటం చేస్తున్నారు. ఇక ఆప్టమిట్ బాలికల విభాగంలో మాత్రం టైటిల్ ఫేవరెట్గా ఉన్నటువంటి బరిలోకి దిగబోతున్నారు. ఇక శృంగేరి యాంచింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా యూత్ తర్వాత జూనియర్ ర్యాంకింగ్ ఈవెంట్లో గోల్డ్ మెడల్ గెలిచి అంతర్జాతీయ ఆప్టిమిస్ట్ ఏషియన్ ఛాంపియన్షిప్లో గత ఏడాది భారత్ జట్టు కూడా ఇతను ప్రాతినిధ్యం వహించింది. ఇక ఈ పోటీల్లో అంతర్జాతీయ జట్టుగా ఉన్నటువంటి శ్రీలంక కూడా ప్రాతినిధ్యం చేస్తుంది, ఆకర్షణ కూడా నిలుస్తుందని చెప్పొచ్చు. శ్రీలంకకు చెందినటువంటి 2 యువ సైలర్లు దాంతోపాటు కోచ్కి ఈ సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు కూడా తెలియజేసింది. ఇక ఈ యూత్ ఓపెన్ రెగట్టాలో మాత్రం అంతర్జాతీయ సెయిలర్లకు ప్రాతినిధ్యం మరింత వన్నె తెచ్చేటువంటి సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్గా పేరుందని చెప్పాలి. సో ప్రజెంట్ మనం చూడొచ్చు పూర్తిగా కూడా ఈ సెయిలింగ్ సంబంధించినటువంటి పోటీలు కూడా చాలా అట్టహాసంగా జరుగుతున్నాయి. సో 30 వరకు కూడా ఈ సెయిలింగ్ పోటీలు జరగనున్నాయి. సో ఓవరాల్గా మాత్రం హైదరాబాద్ నగరంలో ఇప్పటికే క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కూడా సో ప్రతి క్రీడలో కూడా ఒక అత్యుత్తమైనటువంటి ప్రదర్శన కనబరచాలంటూ కూడా చెప్తున్నారు. సో అందులో భాగంగానే ఈ యొక్క యూత్కు సంబంధించినటువంటి టీస్కాన్ యూత్ ఓపెన్ రెగట్టా పోటీలు మాత్రం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అందులో హుస్సేన్ సాగర్లో అంటే వీకెండ్ కాబట్టి సో ఎక్కువగా పబ్లిక్తో పాటు టూరిస్టులు, తర్వాత క్రీడాపైన ఆసక్తి ఉన్నవారు మాత్రం ఇక్కడికి వచ్చి చూసి ఎంజాయ్ చేస్తున్నారని చెప్పచ్చు. సో ఇది యూత్ ఓపెన్ సంబంధించినటువంటి రెగట్టా పోటీలకు సంబంధించినటువంటి డీటెయిల్స్. విడుదల సాయితో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.